హలో ఎవ్రీవన్. మనం 2026 స్టార్ట్ అయ్యే ముందు ఆర్ జనవరిలో అనుకోనే ఉంటాం, ఈ ఇయర్ అయినా కష్టపడాలి, లైఫ్ సెట్ చేసుకోవాలి, లైఫ్ మార్చుకోవాలి అని. 7 months కంప్లీట్ అయిపోయాయి. మనం ఎంత కష్టపడ్డాం, మన లైఫ్లో ఏం మార్చాం, మనకి మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇంకా మన హ్యాండ్స్లో 5 months ఉన్నాయి. ఈ 5 months చాలు మన లైఫ్ని బెటర్ చేసుకోవడానికి. నేను చెప్పే ఈ 5 స్ట్రాటజీస్ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే మీ లైఫ్ని 5 monthsలో చాలా చేంజ్ చేయొచ్చు. మనం చాలా డెవలప్ అవ్వచ్చు. ఫస్ట్ స్ట్రాటజీ, మన బ్రెయిన్ లేజీ కాదు. మనం చాలాసార్లు ఒక పని మొదలు పెడతాం, కానీ సమ్ రీజన్స్ వల్ల ఆ పని మధ్యలోనే ఆపేస్తాం. అప్పుడు మనకి మనం అనుకుంటాం, నేను లేజీ, నాకు డిసిప్లిన్ లేదు, అందుకే ఈ పని స్టార్ట్ చేసిన మధ్యలోనే వదిలేసా, మన వల్ల కాదేమో అని. కానీ ట్రూత్ ఏంటంటే మన బ్రెయిన్ ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి డిజైన్ చేయబడింది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, మన బ్రెయిన్ మన బాడీ వెయిట్లో జస్ట్ 2% ఉంటుంది, కానీ మన బాడీ టోటల్ ఎనర్జీలో ఆల్మోస్ట్ 20% కన్జ్యూమ్ చేస్తుంది. అందుకే మన బ్రెయిన్ ఎప్పుడు ఈజీ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఫోన్ ఓపెన్ చేయడం ఈజీ, వర్క్ స్టార్ట్ చేయడం కష్టం, ఎందుకంటే బ్రెయిన్ కంఫర్ట్ని ప్రిఫర్ చేస్తుంది. కాబట్టి మనం లేజీ కాదు, ఇండిసిప్లిన్ కాదు, మన బ్రెయిన్ కంఫర్ట్కి అలవాటు పడిపోయింది. కాబట్టి మనం ఫెయిల్ అయిన ప్రతిసారి మనం వీక్ అనుకోవడం మానేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. మన బ్రెయిన్కి కష్టం అనిపించేవి అలవాటు చేయాలి. రిపీటెడ్గా చేస్తే బ్రెయిన్ హ్యాబిట్ని చేంజ్ చేస్తుంది. సెకండ్ స్ట్రాటజీ, ద 5 minutes రూల్. మోస్ట్లీ అందరూ వర్క్ చేయగలరు, కానీ అందరికీ స్టార్టింగ్ ప్రాబ్లం. సైకాలజీలో దీన్ని స్టార్టింగ్ రెసిస్టెన్సీ అంటారు. మన బ్రెయిన్ ఎప్పుడైనా ఫస్ట్ స్టెప్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతుంది, కానీ వన్స్ మనం స్టార్ట్ చేస్తే ఇంకా ఫ్లోలో వర్క్ చేస్తూ వెళ్ళిపోతాం. మనకి స్టార్టింగ్ ఏంటంటే మొమెంటం క్రియేట్ కావాలి. కాబట్టి ఒక సింపుల్ రూల్ ఫాలో అవ్వాలి. జస్ట్ 5 minutes. నీకు జిమ్కి వెళ్ళాలని లేదు, కానీ ఒక 5 minutes జిమ్కి వెళ్ళి అలా తిరిగిరా. నీకు చదువుకోవాలని లేదు, కానీ ఒక 5 minutes జస్ట్ బుక్ పట్టుకొని అలా కూర్చో. నీకు వర్క్ చేయాలని లేదు, కానీ 5 minutes ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చో, వర్క్ ఆన్ చేసి. ఆఫ్టర్ 5 minutes సంథింగ్ విల్ చేంజ్. అదేంటో మీరే కామెంట్లో చెప్పాలి. ఆ 5 minutes కాస్త 30 minutes అవ్వచ్చు, లేదా 1 hour అవ్వచ్చు, లేదా ఒక స్టోరీనే క్రియేట్ చేయొచ్చు. జేమ్స్ క్లియర్గా చెప్పారు. అటామిక్ హ్యాబిట్స్ బుక్లో చెప్పిన కాన్సెప్ట్ కూడా ఇదే. స్మాల్ స్టార్ట్, బిగ్ కన్సిస్టెన్సీ. థర్డ్ స్ట్రాటజీ, డోపమిన్ ట్రాప్. మన బిగ్గెస్ట్ ఎనిమీ వచ్చేసి డోపమిన్. చాలామంది డోపమిన్ అంటే హ్యాపీనెస్ అనుకుంటారు, కానీ అది అస్సలు కరెక్ట్ కాదు. డోపమిన్ అంటే మోటివేషనల్ కెమికల్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, గేమింగ్, నోటిఫికేషన్స్ ఇవన్నీ మనకు ఇన్స్టెంట్ డోపమిన్ ఇస్తాయి. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మన బ్రెయిన్ ఈజీగా రివార్డ్కి అడిక్ట్ అయిపోయింది. అప్పుడు మనకి స్టడీ అయినా, వర్క్ అయినా, రీడింగ్ అయినా, జిమ్ అయినా అన్నీ బోర్గానే అనిపిస్తాయి. పడుకొని స్క్రోల్ చేస్తుంటే సుఖం వస్తుంది, ఇంకా మనం లేచి ఎందుకు కష్టపడాలి అనిపిస్తుంది. ఒక రీసెర్చ్ ప్రకారం యావరేజ్ పర్సన్ ఒక్క రోజులో 100 times ఫోన్ టచ్ చేస్తాడు. ప్రతి నోటిఫికేషన్, ప్రతి రీల్, ప్రతి లైక్కి మన బ్రెయిన్కి ఆనందం దొరుకుతుంది. కొన్ని డేస్ ఇలానే కంటిన్యూ అయితే మనకి డీప్ ఫోకస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోతుంది. దీనికి సొల్యూషన్, మార్నింగ్ ఫస్ట్ 1 hour ఫోన్ వాడకూడదు. నైట్ పడుకునే 1 hour ముందు సోషల్ మీడియా అవాయిడ్ చేయాలి. మెయిన్లీ వర్క్ చేసేటప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకోవద్దు. నా దృష్టిలో ఫోన్ అంటేనే ఒక డోపమిన్ ట్రాప్. ఎంత కుదిరితే అంత అవాయిడ్ చేస్తే బెటర్. ఫోర్త్ స్ట్రాటజీ, టైం బ్లాకింగ్. సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర ఒక కామన్ హ్యాబిట్ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు, కానీ వాళ్ళ క్లారిటీ ఉంటుంది. వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్ వచ్చేసి టైం బ్లాకింగ్. వాళ్ళు ఈ టైంకి ఈ వర్క్ చేయాలంటే అదే వర్క్ని చేస్తారు. జిమ్కి ఈ టైంకి వెళ్ళాలి, వర్క్ ఈ టైంకి చేయాలి, అండ్ మెయిన్లీ ఇంత టైం చేయాలి అనుకుంటారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అంటే కష్టం. సపోజ్ మనం ఒక టైంకి ఒక వర్క్ చేయాలనుకుంటాం. సపోజ్ ఆ టైంకి ఆ వర్క్ అవ్వట్లేదు అనుకో, మనం స్ట్రెస్గా ఫీల్ అవుతాం, మిగతా వర్క్ కూడా చేయలేం, డే మొత్తం డిస్టర్బ్ చేస్తాం. సో ఇక నుంచి అయినా నువ్వు కంటిన్యూగా టైం టేబుల్ ఫాలో అవ్వాలి. సపోజ్ నువ్వు కంటిన్యూగా టైం టేబుల్ ఫాలో అవుతున్నావు, సమ్ రీజన్స్ వల్ల నీ షెడ్యూల్ డిస్టర్బ్ అయింది, అప్పుడు స్ట్రెస్ తీసుకోకు, రిలాక్స్గా నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేయి. నీ డే డిస్టర్బ్ అయింది, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రిలాక్స్గా మళ్ళీ స్టార్ట్ చేయి. నిన్నటి గురించి ఆలోచించకు. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే మన బ్రెయిన్ రోజుకి thousands of decisions తీసుకుంటుంది. ప్రతి డిసిజన్కి ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి ప్లాన్ లేకుండా ఉండే వాళ్ళకు ఈవినింగ్కి మెంటల్ ఎనర్జీ ఆల్మోస్ట్ అయిపోతుంది. సో టైం మేనేజ్ చేసుకో.
అండ్ ఇఫ్ మధ్యలో ఏదన్నా ఆటంకం వచ్చినా కానీ మళ్ళీ నెక్స్ట్ వర్క్ నుంచి రిపీటెడ్గా స్టార్ట్ చేయి. స్ట్రెస్ తీసుకోవద్దు. 5th స్ట్రాటజీ, బికమ్ ఫ్యూచర్ యూ. వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ. నీ లైఫ్ని మార్చేస్తుంది. ప్రతిసారి ఒక డిసిజన్ తీసుకునే ముందు ఒక క్వశ్చన్ అడుగు నిన్ను నువ్వు. సపోజ్ ఫ్యూచర్ సక్సెస్ఫుల్ పర్సన్ ఆఫ్ నువ్వు అయితే ఇప్పుడు ఆ డిసిజన్ ఎలా తీసుకుంటావు? ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తావు? ఇలానే టైం వేస్ట్ చేస్తాడా? ఇలానే వర్క్ స్కిప్ చేస్తాడా? ఇలానే ఎక్స్క్యూజ్ చెప్తాడా అని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. ఐడెంటిటీ చేంజ్ అయితే హ్యాబిట్స్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. ఇలా కాదు అనుకుంటే మన లైఫ్లో ఎవరో ఒకరు హార్డ్ వర్కింగ్ అండ్ ఇన్స్పిరేషన్ పర్సన్ ఉంటారు ప్రతి ఒక్కరికి. వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకో. వాళ్ళైతే డిసిజన్ ఎలా తీసుకుంటారు? ఇలానే ఫోన్ స్క్రోల్ చేస్తారా? టైం వేస్ట్ చేస్తారా అని నీకు నువ్వు ఆలోచించుకో. నీ వర్క్లో, నీ లైఫ్లో వాళ్ళ ఐడియాలజీని ట్రై చేయి. సక్సెస్ ఒక పెద్ద డిసిజన్ వల్ల రాదు, ప్రతిరోజు చేసే స్మాల్ డిసిజన్స్ వల్ల వస్తాయి. ఈరోజు ఒక 30 minutes ఫోన్ తక్కువ యూస్ చేయి. 10 pages బుక్ చదవడానికి ట్రై చేయి. వర్కౌట్ కంప్లీట్ చేయి. న్యూ స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయి. డైలీ 1% ఇంప్రూవ్ అవ్వు. 365 days తర్వాత నువ్వు ఇప్పుడున్న పర్సన్లా ఉండవు. పీపుల్ లక్ని చూస్తారు, కానీ సక్సెస్ అనేది ఫోకస్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ వల్ల వస్తుంది. 2026ని వేస్ట్ చేయకు, ఎందుకంటే టైం వన్స్ వెళ్ళిపోతే మళ్ళీ రాదు. ఫోకస్ అంటే ఇంపార్టెంట్ పనులు చేయడం కాదు, నీ ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేసే ప్రతి డిస్ట్రాక్షన్కి నో చెప్పడం. నువ్వు నిజంగా 2026ని లైఫ్ చేంజింగ్ ఇయర్గా మార్చాలనుకుంటే ఈ వీడియోని సేవ్ చేసుకో. డైలీ ఒక్కసారి చూడు, ప్రాక్టీస్ చేయి. రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.